కామరూపిణి కల్పవల్లి కామాఖ్యాదేవి భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన కామాఖ్యాదేవి క్షేత్రం అస్సాం రాష్ట్రంలోని గువాహటి నగరానికి సమీపంలో ఉన్న నీలాచల పర్వతంపై వెలసి ఉంది. ఈ ఆలయం తంత్ర సాధనలకు, ఆధ్యాత్మిక శక్తులకు ప్రధాన కేంద్రంగా భావించబడుతుంది. కామాఖ్యాదేవి ఆలయ చరిత్ర, దేవతా మహిమలు, భక్తుల విశ్వాసాలు, తంత్ర సాంప్రదాయాలు అన్నీ కలిసిన ఒక అద్భుతమైన కథ. ఈ క్షేత్రం వెనుకున్న కథను తెలుసుకుంటే ఆ దేవీ వైభవం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ముందుగా ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసుకుందాం. పూర్వం కుచ్బెహార్ వంశానికి చెందిన విశ్వసింహ రాజు ఒక యుద్ధంలో తన సైన్యాన్ని పూర్తిగా కోల్పోయి తన రాజ్యం కష్టాల్లో పడి తన కుటుంబం చెల్లాచెదరవుతుంది. అప్పుడు విశ్వసింహరాజు తన సోదరుడు శుక్లధ్వజ్ ఇతను సైన్యాధిపతి. ఈయన మెరుపు వేగంతో దాడులు చేయడంలో ప్రసిద్ధి. అందువల్ల ఇతన్ని చీలారాయ్ అంటే అర్థం. యుద్ధంలో ఇతను గద్దలాగా వేగంగా దూసుకువెళ్లేవాడు. శత్రువులకు ఇతను ఏ వైపు నుండి దాడి చేస్తున్నాడో కూడా అర్థం కానంత వేగంగా. చీలారాయ్ నేతృత్వంలో ఈ ఇద్దరు సోదరులు కలిసి అహోం, కాచారి, జైంతియా, త్రిపుర వంటి పొరుగు రాజ్యాలపై విజయాలను సాధించి కోచ్ సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇక అసలు స్టోరీలోకి వెళితే ఈ ఇద్దరు సోదరులు కలిసి తమ కుటుంబాన్ని వెతుక్కుంటూ నీలాచలం పర్వతం పైకి వస్తారు. అక్కడ వారికి దగ్గరలో ఒక మట్టి దిబ్బ అగ్నిలా ఎర్రగా మెరుస్తూ కనబడుతుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోయిన విశ్వసింహరాజు అదేమిటని అక్కడున్న ఓ ముసలవ్వను ప్రశ్నించగా అప్పుడు ఆ ముసలవ్వ అందులో దేవతా స్వరూపం ఉందని, న్యాయంగా ఉండే ఏ కోరికైనా సరే క్షణాల్లో తీరుతుందని చెబుతుంది. అప్పుడు ఆ రాజు వెంటనే తన సైన్యంతో సహా తన అనుచరులందరూ తిరిగి రావాలని కోరుకోగానే వారందరూ తిరిగి వస్తారు. అలాగే ఆ రాజు తన రాజ్యం తనకు తిరిగి రావాలని, కష్టాలు కరువు తొలగిపోతే గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు. విశ్వసింహరాజు అనుకున్నట్లుగానే కొద్ది రోజుల్లోనే అతని రాజ్యం అతనికి వచ్చి సస్యశ్యామలం అవుతుంది. అప్పుడు ఆ రాజు గుడి కట్టించేందుకు ఆ ఎర్రగా మండుతున్న మట్టి దిబ్బను తవ్విస్తుండగా అందులో పెద్ద బండరాయి కనబడుతుంది. చూడడానికి కొంచెం వింతగా ఉండడంతో కామాఖ్యాదేవి రాతిశిలగా గుర్తించి ఆ తల్లిని అక్కడే కొలువుదీర్చి తేనెపట్టు ఆకారంలో ఉన్న గోపురాలతో ఆలయాన్ని నిర్మించాడు. పరమేశ్వరుడు కూడా నీలాచలం కొండ తూర్పు వైపు బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉమానంద భైరవుడిగా దర్శనమిస్తాడు. 16వ శతాబ్దంలో చీలారాయ్ అదే శుక్లధ్వజ్ కామాఖ్య ఆలయాన్ని పునర్నిర్మించాడు. అంతకుముందు అక్కడున్న కామాఖ్య ఆలయాన్ని కాలాపహర్ అనే అజ్ఞాత వ్యక్తి ఆలయాన్ని నాశనం చేయడంతో చీలారాయ్ కామాఖ్య ఆలయాన్ని పునర్నిర్మించాడు. శుక్లధ్వజ్ తర్వాత కాలంలో చేసిన చిన్న తప్పు వల్ల అతను అతని వంశం కామాఖ్యాదేవి ఆలయ ప్రవేశాన్ని పూర్తిగా కోల్పోయారు. అసలు ఆ రాజు చేసిన తప్పేంటి? కామాఖ్యాదేవి ఆలయంలో జరిగే రహస్య తంత్ర పూజలు అత్యంత పవిత్రమైనదిగా భావించబడేది. ఆ పూజలు సాధారణంగా కొద్దిమంది తంత్ర సాధకులు మరియు కొందరు పూజారులు మాత్రమే చేసేవారు. ఒకసారి చీలారాయ్ దేవిపైన ఉన్న ఆసక్తి మరియు భక్తి కారణంగా ఆ రహస్య పూజలను ప్రత్యేకంగా చేయాలని ప్రయత్నించాడు. కానీ ఆలయ నియమాల ప్రకారం రాత్రి సమయంలో ఆ ఆలయంలోకి ఎవ్వరికీ ప్రవేశం ఉండేది కాదు. ఈ నియమాన్ని ఉల్లంఘించడం దేవికి అపచారంగా భావించబడింది. అందువల్ల అమ్మవారు ఆగ్రహించి ఇకపై అతడికి గర్భగుడిలోకి ప్రవేశం లేకుండా శపించిందని స్థానికుల విశ్వాసం. మరొక కథనం ప్రకారం పవిత్ర తంత్ర విధానాలు చేస్తున్న సమయంలో అనుకోకుండా ఒక ఆచార భంగం కలిగిందని, ఆ కారణంగా దేవి అనుగ్రహం తగ్గిందని చెబుతారు. అందువల్ల కుచ్బెహార్ వంశస్థులు ఇప్పటికీ నీలాచలం కొండ దరిదాపుల్లోకి కూడా ప్రవేశించరు. మరెక్కడా లేని విధంగా ఒకప్పుడు ఇక్కడ మనుషులను సహితం బలిచ్చేవారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రదక్షిణ చేయకపోతే దర్శనాఫలం దక్కదని భక్తుల నమ్మకం. సంధ్యావేళ దాటిన తర్వాత అమ్మవారిని దర్శించుకోకూడదు అనే నియమం కూడా ఉంది. అందుకే సాయంత్రం దాటిన తర్వాత ఆలయ ద్వారాలు మూసేస్తారు. అసలు నీలాచలం పర్వతం పైన ఆ ఎర్రటి మట్టి దిబ్బ ఎలా ఏర్పడింది? పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి తన కుమార్తె అయిన సతీదేవిని పరమశివుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. కానీ పరమశివుడు ఎప్పుడు శ్మశానంలో తిరుగుతూ భస్మాన్ని ఒంటికి రాసుకొని ఉంటాడు. దక్ష ప్రజాపతి అలా ఉండకూడదు అని ఎంత చెప్పినా పరమశివుడు వినకుండా సృష్టి ధర్మం ఇదే అని అలానే చేస్తూ ఉంటాడు. అందువల్ల దక్ష ప్రజాపతి ఎప్పుడు పరమశివుడిని గౌరవించేవాడు కాదు. ఒకసారి దక్ష ప్రజాపతి మహాయజ్ఞాన్ని నిర్వహించాలి అనుకున్నాడు. అందుకు అందరి దేవతలను ఆహ్వానించాడు. కానీ అల్లుడైన పరమశివుడికి ఆహ్వానం పంపలేదు. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి తన తండ్రి ఇంటికి వెళ్లాలనుకుంటుంది. అప్పుడు శివుడు ఆహ్వానం లేని చోటకి వెళ్ళకూడదు అని ఎంత చెప్పినా సతీదేవి వినకుండా తండ్రి ఇంటికి వెళ్లడం తప్పేమీ కాదు అని భావించి యజ్ఞశాలకు వెళుతుంది. అక్కడికి వచ్చిన దేవతలు మీ అల్లుడైన పరమశివుడు ఎందుకు రాలేదు అని ప్రశ్నించగా అప్పుడు దక్ష ప్రజాపతి అతను ఎప్పుడూ శ్మశానంలో తిరుగుతూ భస్మాన్ని ఒంటికి రాసుకొని అసహ్యంగా ఉంటాడు, అందుకే పిలువలేదు అని అవమానకరంగా మాట్లాడడం చూసిన సతీదేవి తీవ్రంగా బాధపడి తన భర్తను అవమానించిన తండ్రి ఆస్థానంలో ఉండడం వ్యర్థమని భావించి అదే యజ్ఞ అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తుంది. అంతా తెలిసిన మహాదేవుడు ఉగ్రరూపం ధరించాడు. ఆ కోపంతో వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేయించాడు. తర్వాత శివుడు సతీదేవి సగం కాలిన శరీరాన్ని తన భుజాన వేసుకుని భూమి చుట్టూ పిచ్చివాడిలా తిరుగుతూ విషాదంలో మునిగిపోయాడు. శివుని ఆవేదన వల్ల సృష్టి క్రమం నిలిచిపోయింది, గాలి ఆగిపోయింది.
అప్పుడు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా ఖండించాడు. ఆ సతీదేవి అవయవాలు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. ఆ ప్రాంతాలే అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. సతీదేవి యోని భాగం పడిన ఆ పవిత్ర ప్రదేశమే అగ్నిలా ఎర్ర మట్టి దిబ్బగా మారింది. ఆ ప్రాంతాన్నే కామాఖ్యాదేవి క్షేత్రంగా భావించబడుతుంది. అందుకే ఈ ఆలయాన్ని అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటిగా పూజిస్తారు. కామాఖ్యాదేవి ఆలయంలో సాధారణ దేవతా విగ్రహం ఉండదు. ఆలయ గర్భగుడిలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక రాతి చీలిక మాత్రమే ఉంటుంది. ఆ చీలికలో ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అదే దేవి స్వరూపంగా భావించి పూజిస్తారు. ఈ ప్రత్యేకతల వల్లే కామాఖ్యాదేవి ఆలయం ఇతర ఆలయాల కంటే భిన్నంగా నిలుస్తుంది. భూమాత యొక్క సృజన శక్తి, స్త్రీతత్వం, ప్రకృతి శక్తి అన్ని ఈ క్షేత్రంలో కలిసిపోయినట్టు భావిస్తారు. కామాఖ్యాదేవి ఆలయానికి సంబంధించిన మరో విశేషం అంబుబాచి మేళ. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు దేవి ఋతుక్రమంలో ఉంటుందనే నమ్మకం. ఆ సమయంలో ఆలయాన్ని మూసివేస్తారు. 4వ రోజు ఆలయ ద్వారాలు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు, తంత్ర సాధకులు, అఘోరాలు ఆలయానికి చేరుకుంటారు. దేవి సృష్టి శక్తికి ఇది ప్రతీకగా భావించబడుతుంది. ప్రపంచంలో స్త్రీతత్వాన్ని ఇంత పవిత్రంగా భావించే ఆచారాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. తంత్రశాస్త్రంలో కామాఖ్యాదేవి ఆలయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అనేక మంది సిద్ధులు, యోగులు, తంత్ర సాధకులు ఇక్కడ సాధన చేసి దైవానుగ్రహం పొందారని చెబుతారు. ఇక్కడ జరిగే పూజలు సాధారణ ఆలయాలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. తంత్ర విధానాలతో ప్రత్యేక ఆదరణలు జరుగుతాయి. కొంతమంది భక్తులు కామాఖ్యాదేవిని కాళికామాత స్వరూపంగా, మరికొందరు ఆదిపరాశక్తిగా భావిస్తారు. చరిత్రపరంగా కూడా కామాఖ్యాదేవి ఆలయం ఎంతో పురాతనమైంది. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని కామరూప రాజ్యం అని పిలిచేవారు. అనేక రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. కాలక్రమంలో ఈ ఆలయం ధ్వంసమైనప్పటికీ తర్వాత కోచ్ రాజులు తిరిగి నిర్మించారు. ఆలయ నిర్మాణ శైలి హిందూ మరియు స్థానిక అస్సమీ కళల సమ్మేళనంగా కనిపిస్తుంది. గోపురాలు, శిల్పాలు, మండపాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఈ ఆలయ నిర్మాణం 4 గదులుగా ఉంటుంది. తూర్పు నుంచి పశ్చిమానికి మొదటి 3 మండపాలు కాగా చివరిది గర్భగుడి. అద్భుతమైన శిల్ప కళాఖండంతో తేనెతొట్టి ఆకారంలో ఉన్న శిఖరాలతో ఆలయం నిర్మించి ఉంటుంది. మొదటి నుంచి తాంత్రిక భావనలకు ప్రసిద్ధి చెందడంతో ఇక్కడ జంతు బలులు సర్వసాధారణం. ఏటా వేసవిలో 3 రోజుల పాటు అంబుబాచి పండుగ సందర్భంగా కామాఖ్యాదేవి రజస్వల ఉత్సవాలు నిర్వహిస్తారు. తర్వాత ఆ 3 రోజులు ఆలయాన్ని మూసివేస్తారు. పూజారులు కూడా గుడి లోపలికి వెళ్లరు. 4వ రోజు లక్షల మంది భక్తుల సమక్షంలో తలుపులు తెరుస్తారు. ఆ సమయంలో గర్భగుడి నుంచి ప్రవహించే నీరు ఎరుపు రంగులో ఉంటుంది. నవరాత్రి సమయంలో 5 రోజుల పాటు ఇక్కడ దుర్గా ఉత్సవాలతో పాటు భాద్రపద మాసంలో మానస పూజ నిర్వహిస్తారు. ఆ సమయంలో జంతు బలులు నిషేధం. కామాఖ్యాదేవి గురించి ప్రచారంలో ఉన్న ఇంకో కథ, ఒకప్పుడు కామదేవుడు శివుని ధ్యానభంగం చేయడానికి ప్రయత్నించగా శివుడు కోపంతో అతడిని భస్మం చేశాడని చెబుతారు. అప్పుడు తల మాత్రమే మిగులుతుంది. తర్వాత కామదేవుడు తల ఆ ప్రాంతంలో తపస్సు చేసి తిరిగి తన రూపాన్ని పొందింది. అందుకే ఆ ప్రాంతానికి కామరూపం అనే పేరు వచ్చిందని పురాణ కథ. అలాగే కామాఖ్యాదేవి అనగా కోరికలను తీర్చే దేవి అని కూడా అర్థం. మానవ సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశాన్ని అన్ని శక్తిపీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. జన్మలో ఒక్కసారైనా ఈ పర్వతాన్ని తాకితే అమరత్వం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. కామరూపిణి అనే పేరు మహాశక్తి అయిన కామాఖ్యాదేవికి చెందిన పవిత్ర నామాల్లో ఒకటి. కామరూపిణి అంటే అర్థం కోరికల రూపాన్ని ధరించేవారు. భక్తుల కోరికలను కూడా నెరవేర్చే దేవి అనే అర్థాలు ఉన్నాయి. సృష్టి శక్తికి, శ్రీతత్వానికి, మాయాశక్తికి ప్రతీకగా అమ్మవారిని ఈ పేరుతో ఆరాధిస్తారు. అస్సాంలోని కామాఖ్యాదేవి క్షేత్రాన్ని పూర్వం కామరూపం అని పిలిచేవారు. కామాఖ్యాదేవి క్షేత్రం పూర్తి కథను విపులంగా వివరించాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. మీరు చేయాల్సింది ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.